మన ముఖ్యమంత్రి నిజామాబాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా మరి అందరి అక్క ఆకులలిత మేడం గారు కూడా మరి కార్యక్రమంలో భాగస్వామ్యంలో వారికి గట్టిగా చెప్పడం ద్వారా మన స్వాగతం సోదరుని తెలంగాణ గీతం ద్వారా ఆనాడు మనం ఏ గీతం వల్ల మన అందరం ఏకమై ఉద్యమం కొరకు మనం పోరాటము తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు మరి మనం కూడా అదే తెలంగాణ గీతంతోనే మన కార్యక్రమం సాగుతుంది. కాబట్టి సోదరులు వసంతాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, కండరు కొమ్ముడం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరే రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హరిగాయక వైతాళిక కళల మందిరాలు, జాతిని జాతుత కొలిపే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మని. అన్న ముందుండి ఉద్యోగుల సమస్యల పైన పోరాడడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచి అవకాశం కల్పించాలని కామారెడ్డి ఉమ్మడి జిల్లా తరఫున నేను కోరుతున్నానన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఈ సభాముఖంగా తమ దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించాలని నేను కోరుతున్నాను. రోజు పక్షంగా మా కిషన్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి కాల్ ఇచ్చినా కానీ వందల సంఖ్యలో హాజరవుతారన్న ఆ కార్యక్రమం విజయవంతమే. మీరు మా రోజు పక్షంగా ఎప్పుడు కూడా మీకు అండదండలు అందజేస్తారని, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా రోజు మన ఫోర్త్ క్లాస్ కానీ దేవర్ సంస్థ ఎంతో జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎంతో సహనంతో ఈ స్థాయికి మీరు వచ్చినందుకు మేము అందరం కూడా బాధ్యత మా పైన చాలా మచ్చబడింది. కానీ ఏం లేదన్నా, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటుందో ఆ అధికార పార్టీకి మేము పర్మిషన్ పెడతాం తప్ప మాకు ఎటువంటి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం అనేది ఇక్కడ కూడా ఉండాలండి. ఇటువంటి ప్రభుత్వాన్ని పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు టీఎన్జిఓ క్యాలెండర్ మాత్రమే, అంటే మనం ఓన్లీ ఇది షాంపుల్ మాత్రమేనన్నా. మహేష్ అన్న చెప్పేది ఏంటంటే మా యొక్క ఉద్యమ పార్టీ ఈరోజు మేమందరం కూడా ఈ టీఎన్జిఓ ఈ నడిబొడ్డున ఉంది అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయాలి. 69 నుంచి అంటే 69 నుంచి మాత్రమే టీఎన్జిఓ, అంతకు ముందు కూడా మనకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి ఒక్కసారి నేను మహేష్ అన్నకు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు అవాకులు చవాకులు పేలే వాళ్ళకు, మన గురించి నెగటివ్ మాట్లాడే వాళ్ళకు మనం ఒక్కసారి ఉద్యోగాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం మీకు ఒక్క మాట నేను తెలియజేస్తున్నాను. నిజాం సర్కార్లో, నిజాం ప్రభుత్వంలో ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు హైదరాబాద్ సర్కార్ ములాజిం పేరు మీద ఏర్పడిన సంఘమే ఈ టీఎన్జిఓ సంఘం అనేది ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ రోజు టీఎన్జిఓ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం ఇలా తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న, దీని ముందు మున్సిపాలిటీ ఉంది, దీని ముందు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ ఈ టీఎన్జిఓ భవనం ఉందంటే దీనికి ఒక చరిత్ర ఉంది. అదే చరిత్ర ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు మరి హైదరాబాద్ సర్కార్ ములాజిం పేరు మీద ఏర్పడ్డ సంఘం ఆనాడు మరి ఉద్యోగుల రక్షణ కొరకు ఏర్పడ్డది. నిజాం మెడలు వచ్చి మరి నిజాం దింపిన చరిత్ర కూడా మరి ఆ రోజు టీఎన్జిఓలోనే. ఇది ఒక ఘనమైన చరిత్ర. మరి 69లో తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఫైజల్ అలీ కమిషన్ వేసినప్పుడు ఫైజల్ అలీ కమిషన్ మా ఉద్యోగులను హక్కులను కాలరాస్తుంది, ఈ యొక్క బంధమే అనైతికమని ఆనాడు గుర్తెత్తిన సంఘం మరి టీఎన్జిఓ సంఘం అనేది ఈ రోజు నేను ఇలా గర్వంగా చెప్తున్నా. మరి 69లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మరి మర్రి చెన్నారెడ్డి గారి ఉద్యమం నడిపిస్తున్న సమయంలో ఆనాడు సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు పిలిచి మరి ఏంటి తెలంగాణలో ఈ ఉద్యమానికి ఉద్యోగులు ఎందుకు సారథ్యం వహిస్తారు, ఉద్యోగుల పాత్ర అయితే అడిగినప్పుడు ఆమోద్ గారు ఒకటి చెప్పొచ్చిండు. తెలంగాణ ఆంధ్ర కలయికనే అనైతికము, ఆంధ్ర వాళ్ళను తెలంగాణ కలిపినప్పుడు అనైతికమని చెప్పిన ఏకైక దమ్మున సంఘం టీఎన్జిఓ సంఘం అమ్మ. వారితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదు. ఆనాడు నిజాం ప్రభుత్వంలో ఆంధ్ర వాళ్ళ కన్నా జీతాలు వారికి ఎక్కువ ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడు వారు కోరిన కోరిక
ఏంటంటే ఆ నిజాం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉన్నాయి, మరి మద్రాసులో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నటువంటి జీతాలు తగ్గియండి కానీ మరి పెంచకండి ఆ రోజు ఇందిరాగాంధీకి చెప్పినటువంటి సంఘం మా టీఎన్జిఓ సంఘం 69 ఉద్యమంలో ఆనాడు వీరోచిత పోరాటం చేసి మరి మర్రిచంద్రారెడ్డి గారి సారథ్యంలో మరి ఫ్రీ జోన్ కానివ్వండి అన్ని ఉద్యమంలో ముందుండి నడిపించింది ఫ్రంట్ వారియర్స్ ఎవరంటే టీఎన్జిఓలని వాళ్ళ ఘనమైన చరిత్రలో మనం ఇవాళ ఇంత ఇవాళ పరిస్థితిలో ఉన్నాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈ రోజు ఇవాళ ఫిబ్రవరి 2011 లో మనం ఒక ఉద్యమం చేసినాం, సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ రోజు 17 ఫిబ్రవరి 2011 నుంచి మార్చి 4 వరకు 16 రోజులు సహాయ నిరాకరణ చేస్తే నిజామాబాద్ జిల్లా నుంచి 17 రోజులు చేసిన చరిత్ర అది మా నిజామాబాద్ ఉద్యోగులు గడవని చెప్తున్నామన్నా. అట్లా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు హార్నిషలు పోరాడినటువంటి ఉద్యోగులు నాకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏం చేస్తున్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు సంతన పెట్టుకొని మాకు ఇచ్చినటువంటి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోయినా వచ్చిన రాష్ట్రాన్ని మనము అభాస్పాలు చేయొద్దు, అగ్రగామిగా నింపాలని జీతాలు ఇవ్వకపోయినా మా యొక్క ఏరియాస్ రాకపోయినా జీపీఎఫ్ రాకపోయినా 6 నిమిషాలు పనిచేసినాం. 1,85,000 వేకెన్సీలు ఉన్నా ఈ ఉద్యోగంతో పనిచేసిన చరిత్ర మా ఉద్యోగాన్ని చూస్తున్నామన్నా. అట్లా పనిచేసిన మేము మా జీతాలు 10 తారీఖు 15 తారీఖు 12 తారీఖు ఏనాడు ఇచ్చినా మేము ఒక మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట్లాడారు, తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఫ్రంట్ లైన్ లో ఉండి నిజామాబాద్ పేరు తెచ్చే విధంగా పనిచేసే ఒక ఉద్యోగులు అంటే వీళ్ళని మాట కూడా నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ క్లాస్ పడుతున్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, టీజీ వస్తున్నారు. ఈ ముగ్గురి కలయికనే నిజామాబాద్ అభివృద్ధి అనేది కూడా మర్చిపోకూడదన్న మాట చేసుకుంటూ మా రామకృష్ణ సోదరుడు చెప్పేవాడు క్యాలెండర్ ఆవిష్కరణ కలెక్టర్ గారితో చేద్దామన్నారు. కలెక్టర్ గారితో క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తే నువ్వు మాట్లాడే గవర్నమెంట్ బేస్ వదరా వాళ్ళందరం కలిసి మనకు ఒక బలమైన నాయకుడు గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేసే నాయకుడు కావాలి. ఆ నాయకుడు వచ్చినట్టు ఆవుదామని 2 రోజులు చెప్పారన్నా. ఇవాళ మన బలమైన నాయకుడు మీరే కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మా అందరి పక్షాన ఒక ముక్త కంఠంతో నేను మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజు మంది పరిశ్రమ కొత్తగా మన భవన్ ఉద్యోగుల ఐక్యత. అప్పటి మా పౌండర్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ లక్ష్యంగా సంఘం స్థాపించారు. తెలంగాణ లక్ష్యంగా స్థాపించిన సంఘం టీఎన్జిఓ క్లాస్ 4 ఎంప్లాయీస్ కలుపుకొని మీరు పెన్ డౌన్ చేసిన 40 రోజులు సమ్మె చేసిన సక్సెస్ అయిందంటే 3 సంఘాల కలయిక. ఒక అధికారే ఆఫీస్ పని చేసుకొని బయటకు వస్తే సబార్డినేట్స్ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే 42 రోజులు ఉద్యమం అనిపించింది. ఆ ఉద్యమంలో ప్రధానంగా స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళతో మనం అందరం కూడా చేసినాం కాబట్టి తెలంగాణ సాధించాం. దాంట్లో మా గర్వం ఏంటంటే 2nd లెవెల్ 3rd లెవెల్ గెజిటెడ్ యూనిఫామ్స్ అనే మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నాలజీస్ కూడా 42 సమ్మె చేశాం. యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం యూనిఫామ్లో ఉన్న ఏ హోమ్ గార్డ్ కూడా ఒక్కరోజు పెండం చేయొద్దు, సమ్మె చేయొద్దు. అంటే అన్న ఉద్యోగాలు పోయినా పడలేదు తెలంగాణ సాధించిన లక్ష్యంతో చేశాం. ఆ లక్ష్యంలో భాగంగా మేము సమ్మెలో భాగంగా అద్వాన్ గారు ఇండియా యాత్ర చేస్తుంటే నాగ్పూర్లో సంతోషంగా ఉంది. దాదాపు ఇక్కడ 16,000 మంది ఎంప్లాయీస్ వచ్చిందనేసి అనుకుంటున్నా. నేను దాదాపు ఏది ఏమైనా కానీ ఇప్పుడు చెప్పినట్టు కిషన్ భాయ్ గారు చెప్పినట్టు మనం ఉద్యమం చేసిన ఫస్ట్ నంబర్ 1 అంటే ఎంప్లాయీసే. మన తెలంగాణ మనకు కావాలా, నిధులు కావాలా, నీళ్లు కావాలా, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి అనేసి మనము అందరము ఉద్యమం చేసినాం. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా ఉద్యమాలు చేసినాము. రోడ్ల పైన కూర్చున్నాము, వంట వరకు కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేపట్టినాం. నేను అప్పుడు జిల్లా అధ్యక్షురాలిగా ఉండేది. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే మనం కూడా కష్టపడ్డాం. మన ప్రియతమ నాయకురాలు మన సోనియా గాంధీ గారు తన బర్త్డే రోజే మన చిదంబరం గారు ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఇస్తామని తన కానుక అనేసి. ఈరోజు సోనియా గాంధీ గారి వల్లనే మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు ఉద్యమం చేసి చేయలేదు అనట్లేదు, చేసేది కానీ మనం అందరం తెలంగాణ
సోనియా గాంధీ. ఈరోజు మనం ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎంప్లాయీస్ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళది తప్పకుండా వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు ఏదైనా ఐఆర్ఎస్ కానీ పిఆర్సీ కానీ తప్పకుండా మన మహేష్ గౌడ్ గారు సీఎం గారికి దగ్గరనే నేను అదే చెప్తున్నా. మీకు ఏదున్నా కానీ పేపర్ మీద అన్ని ఏమేమి కావాలో తప్పకుండా పెట్టండి. మరొకసారి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మనకు అన్ని తప్పకుండా వస్తాయి. ఏదైనా మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. మీరు మా వెంబడి ఉండాలి. మీకు అసలు ముఖ్యంగా ఎంప్లాయీసే ముఖ్యం. మనకి ఏది చేయాలన్నా ఎంప్లాయీస్ అయితే ఈరోజు కరోనా వచ్చినా కానీ పాపం వీళ్ళు అంగన్వాడీసే కానివ్వండి, వీళ్ళు మన ఐకేపీ వాళ్ళు అందరూ చాలా కష్టపడ్డారు. కాబట్టి ముందు ఉన్నది గ్రామ స్థాయి నుంచి తెచ్చిందే మన లేడీస్, మన అందరూ అంగన్వాడీస్ వీళ్ళందరూ. నాకు తెలుసు అదే డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది. చాలా కష్టపడ్డది లేడీస్. వాళ్ళందరికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా బెనిఫిట్ గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అందరికీ శాలరీస్ కూడా పెంచాలన్న ఉద్దేశం కూడా ఉంది నాకు. తప్పకుండా మీ అందరి ఏమున్నా కానీ మీ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఈ 307లో కూడా కొంచెం ఆగిపోయి ట్రాన్స్ఫర్స్ అవి కూడా పెద్దలన్నీ చెప్తారు. ఎందుకంటే అవి ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తారని సందర్భంగా తెలియజేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకుడైనటువంటి మహేష్ అన్నకు ఇవాళ సన్మాన కార్యక్రమం పెట్టినాం. ఈ సన్మాన కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే మా ఉత్తరం చిన్న ఆశాజీవులన్న రేపు పొద్దున మా జిల్లా పక్షాన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి రేపు మంత్రి పీసీసీ అయినప్పుడు మాకు డైరెక్ట్ సీఎం గారితో యాక్సెస్ ఉండి మా సకల సమస్యల పరిష్కారం అయితే మహేషంగా ఉంటారనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం మీకు చిన్న సత్కారాన్ని ఏర్పాటు చేశాం. దాన్ని స్వీకరించాలని కోరుకుంటూ ఈ రోజు నుండి మన నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అని ఏకకంఠంతో తెలియజేసుకుంటూ అందడానికి ప్రజాలు నడవాలంటే మీరు చేసే శ్రమనే ముఖ్యం. పాప ఏడుస్తుంది పట్టుకొని మీరు ఈ రకంగా ఇక్కడికి వచ్చినారు. పిల్లలు పెట్టుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే మీ శ్రమ వల్లే ప్రభుత్వాలు ముందుకు పోతాయి. మిత్రులు కిషన్ చెప్పినట్టుగా చాలా కోరికలు పెండింగ్ ఉన్నాయి. ఆ కోరికలు మాట్లాడే ముందు మనం గత చరిత్ర కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎవరు కాదండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వీరు డ్రెస్ మీద ఉండి ఉద్యమాలు చేయరు. ఉద్యమాలకు వచ్చినారు. జేఏసీలు ఏర్పడినాయి, కుల సంఘాలు, రాజకీయ నాయకులు చాలామంది శ్రమిస్తేనే కేంద్రం కనకరించింది. సోనియా గాంధీ గారి ఆ స్థానంలో లేకుండా ఉంటే ఏ ఆదిశక్తి పరాశక్తి అయినా తెలంగాణ ఇచ్చేది కాదు. ఆయనకి మైండ్లో మేధావులు ఎవరైనా కూర్చోబెట్టినారు. తెలంగాణ ఉద్యోగస్తులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ న్యాయం జరగాలంటే విడదీయడం ఒకటే మార్గం అని చాలా ఒత్తిళ్లు. సోనియా గాంధీ కూడా ఆఖరి నిమిషం వరకు ఆ మైండ్లో ఉన్నమాట పక్కన ఆజాద్ కానీ అహ్మద్ పటేల్ కానీ ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి నాకు చాలా సన్నిధులు నారాదవడానికి కారణం ఏంటంటే నాకు ఒక మాట చెప్పలేదు సోనియా గాంధీ. ఆ ఊరికి చెప్పలే, ఫైనల్గా డెసిషన్ చేసింది. అందుకే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మీటింగ్ పిఎన్జిఓస్ పీజీఓస్ పోస్ట్ క్లాస్ కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ప్రజలను పట్టం కట్టాడు. మేము కూడా అనుకున్నాం బ్రిటిష్ వారు మన స్వాతంత్రం ఇచ్చినా గాంధీ మార్పులుగా దానికి కారణపడాలి. అంతటితో స్తుతించినాం. కోరుకుంది ఏమిటి? మనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి మన ఆకాంక్షలకి అనుగుణంగా మన ఆశయాలు నెరవేర్చే విధంగా మన కన్న కళల్ని సాకారం చేసే విధంగా పాలన ఉంటుంది అనుకున్నాం. ఏ విధంగా ఉన్నదో మీరు చెప్పాలి. చాలాసార్లు పాలాభిషేకాలు చేశారు, భగవంతుడితో స్తుతించినారు. చిన్న చిన్న తునుకలు వేస్తే కూడా పాలాభిషేకాలు చేసినారు. మేము కూడా ఎప్పుడు కిషన్ వాళ్ళు ఇబ్బంది పెట్టే 9 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా కిషన్ గారికి ఫోన్ చేయలేము. మీ ఒత్తిడి మీకున్నాయి. అక్కడ పాలన చేసే వ్యక్తులు ఏ రకంగా మేము ఒత్తిడి తెచ్చినారో చూసినాం. ఒత్తిడి మించి మీరు కూడా
తలోకినని చెప్పక తప్పదు, నిర్మమాటలు మాట్లాడుకుంటే. నేను చెప్తుంది కాదు, ఆనాడు మీరు పాలాభిషేకాలు చేస్తుంటే కింద ఎంప్లాయీస్ చెప్పారు మా వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న తుణుకలు వేసి మిమ్మల్ని సంతృప్తిపరిచి అసలైన మలై కొన్ని కుటుంబాలకు పరిమితమై తెలంగాణ ధనిక రాష్ట్రంగా పుట్టింది. బోర్న్ యాజ్ రిచ్ చైల్డ్. 16-18 కోట్ల మిగులు బడ్జెట్ ఉండదు రాష్ట్రాలకు. మిగులు బడ్జెట్తో ఆవిర్భవించిన తెలంగాణ ఇవాళ ఏ స్థితిలో ఉంది? 65 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అందులో కొంత టీడీపీ పాలన, మనకున్న అప్పు 65,000 కోట్లు. ఇలా 9.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 7 లక్షలకు పోయింది అప్పు. ఎవరు తీర్చుతారు ఇప్పుడు? ఎవరు తీర్చాలి? మీరు మేము కదా. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి, ట్యాక్సులు కట్టి, జిఎస్టీలు కట్టి, సబ్బుల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద, పాల మీద, నీళ్ళ మీద కూడా ట్యాక్సులు కట్టి మనం ఇచ్చేటప్పుడు కదా. ఎవరు ఇచ్చారంటే అధికారం? అంత ఉదాహరణ చేసేది, దుబారా చేసేది. 7 లక్షల కోట్లు సుధీర సంసారం అయితే జరుగుద్దా? సుధీర సంసారం నడిపారు కేసీఆర్ గారు. మీ ఉద్యోగస్తుడికి ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఎన్ని చూస్తారు? మీ నెల జీతం చూస్తారు, మీ నెలకే ఖర్చులు చూస్తారు, మీకు మిగులుబాటు చూస్తారు, మీ పేయింగ్ కెపాసిటీ చూస్తారు. అడ్డగోలుగా ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ల మీద, చిన్న చిన్న సంస్థల మీద అప్పు తెచ్చినారు. ఇలా పోతు మా చేతి చిప్పించిపోయినారు. అందరికి లెక్క ఉందమ్మా, ఏమి ఇచ్చినారు మాకు? కొంత చిప్పించిపోయినారు. 65 రోజులు పాలన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. 9.5 పాలన ఏ రకంగా జరిగింది మీరు ఒక్కసారి మన్నం చేసుకుని అవసరం ఉంది. మార్కెట్ డిబేట్ అనేది మధ్యలో వెళ్ళిపోయింది. నేను చెప్పాను, నేను సిద్ధంగా ఉన్నాం, నువ్వు కూడా మాటలు నిలబడు, డిబేట్ చేసుకుందామని చెప్పారు. ఏ రకంగా జరిగింది 9.5 ఏళ్ల పాలన? ఎన్నిసార్లు మీరు ఇబ్బందులు పడ్డారు? అసలు మీరు నోరెత్తి మాట్లాడే అవకాశం ఉండిందా? ఈ ఎన్జిఓలు అంటే నాకు గుర్తొచ్చేది మహానాయకుడు కేఆర్ రామోస్ గారు. కేఆర్ రామోస్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శిగా, నేను వారి కింద కార్యదర్శిగా పనిచేశాను. నిరాడంబరుడు, చిన్న ఇల్లు, 16 నగర్లు. ఆమోస్ గారు అంటే మంత్రులు తడుచుకునేవారు, ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యేవారు. ఆమోస్ వస్తున్నారు, కేఆర్ రామోస్ గారు సెక్రటరీ వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు అధికారం చూసి ఏం జవాబు చెప్పాలి అనేటువంటి పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఏమైంది? తర్వాత స్వామినాథన్ గారిని చూశాను. టీఎన్జిఓ అధ్యక్షుడు రాష్ట్రానికంటే మంత్రి కన్నా మిన్న. ఆ రకంగా అది ప్రజాస్వామ్యం. ఆనాడు ప్రజాస్వామ్యం ఉండే కాబట్టి 9.5 ఏళ్ళలో ప్రజాస్వామ్యం మండే కలిసిపోయింది. రాజ్యాంగం విలువలు లేకుండా పోయినాయి. రాజరిక పాలన జరిగింది. కవిత గారు నిజాం వస్తే ఏ హోదాలో వారికి పోలీసు అంతా సంకలనం చేసేది, ఏ రకంగా చేసేది. నేను ప్రమాణ స్వీకారం చేస్తే నాకు ఎక్స్పర్ట్స్ వద్దని చెప్పాను. నాకు ఆడంబరాలు అవసరం లేదని చెప్పారు. ఎవరు సొత్తు ఎవరు వాడుతున్నారు, ఎంత దుబారా చేశారు, మన సంపద ఎట్లా కొల్లగొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు చెప్తున్నట్టు మీరంతా మేధావులు. ఇందాక చెప్పారు, మీరు మౌత్ క్యాంపెయిన్ చేస్తే వాస్తవాలు బయటికి రావాలి. ప్రభుత్వం దిగిపోయినారు, బాధ లేదు, కానీ వాస్తవాలు కూడా తెలవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఎంతమంది తెలుసు తెలియదు నాకడే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. నేను చాలా డిబేట్లో చాలా అధ్యయనం చేశాను దాని మీద. ఇవాళ చెప్తాను, పనికి రాని ప్రాజెక్టు, అసలేని ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్ల రూపాయలని గోదావరి నదిలో పోశారు. ఎవరు డబ్బు? కట్టాల్సిన చోట కట్టలే. 9 మట్టి బద్దలు కడితే గ్రావిటీలో నీళ్ళు వస్తాయి, కరెంట్ అవసరం లేకుండా. కానీ అక్కడ కడితే డబ్బులు మిగులవు, అక్కడ కడితే డిజైన్లు మారవు, డిజైన్లు మారితే తప్ప మాకు కమిషన్ రావు అనే ఒక కారణంతో దాన్ని తీసుకొచ్చి కాళేశ్వరం కట్టి అంచనాలు 40,000 నుంచి 1,20,000 కోట్లు చేర్చి కాంట్రాక్టర్ల కడుపులు నింపినారు. కేసీఆర్ కుటుంబం వాళ్ళ బంధువుల కడుపులు నింపుకున్నారు. కొన్ని తీరా కట్టిన ప్రాజెక్టు కరెంటా అంటే ఇవాళ బీటర్ వాడుతూ ఉంది. పోచంపాడు సాగర్ కట్టి ఎన్ని రోజులు అయింది? నిజాం సాగర్ 1930s కట్టారు కదా. రిమోడింగ్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఏంటి? పోచారం ప్రాజెక్టు 30 ఏళ్ళు, సింగూరు 40. ఒక్క
పలుకు లేదు. మీరు కట్టిన ప్రాజెక్టు 2 ఏళ్ళకు పీటలు పడుతుందంటే ఎంత నాసిరకంగా కట్టినారు, ఎంత భయం లేకుండా కట్టినారు. కొన్ని కట్టిన ప్రాజెక్టు ఇంకొస్తుందంటే ఒక ఎకరం నీరు వారేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు 50 రూపాయలు కరెంట్ అయిపోతుంది ఒక పంటకి. 2 పంటలకి ₹1,00,000 కరెంట్ అయితే ఎవరు కడతారు కరెంటు బిల్లు? రైతులు కట్టరు, ప్రభుత్వం కట్టాలి. మరి రోజులు పడుతుంది ఆ భారం అంతా. ఎందుకు కట్టారు? ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల కమిషన్ తిన్నారు కేసీఆర్ కుటుంబం. ఇంత విడ్డూరంగా, ఇంత బరిదిగించి ప్రజల సొత్తును లూటు చేసుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉందని కేసీఆర్ కుటుంబం. అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. అందరినీ ఇబ్బంది పెట్టారు. ధర్నాలు చేసుకునే అవకాశం లేకుండా చేశారు. కోర్టు పర్మిషన్ తప్ప ధర్నాలు చేసుకోలేకపోయారు. నేను ఎందుకు చెప్పాను రామోస్ గారి మాట అంటే, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కూడా జవాబుదారే. ముఖ్యమంత్రి అంటే రాజు నవాబు కాదు. ముఖ్యమంత్రి రేపు కిషన్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి, శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. అది ప్రజాస్వామ్యం. ఎవరైనా గుర్తెత్తే అవకాశం దొరికిందా మీకు? దొరకలేదు. సో ఆ రకంగా మనకి 7,00,000 కోట్ల అప్పులో కూర్చోబెట్టి ఉద్యోగస్తులకు న్యాయం చేశారు. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగుల కోసం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారమ్మా? మేము ఇచ్చాం 65 రోజులు లేదు కదా, 70 రోజులు 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. హెల్త్లో నర్సులు 8,500 నర్సులు ఇచ్చాం. ఎడ్యుకేషన్లో నినాదం ఇచ్చినాం. పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. మన కవితాడు నేను తయారు చేసి మనం వెతికేదమ్మా ఎవరన్నారు? ఎందుకు వెళ్ళకపోయారు మీరు? చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట, తెలంగాణ దేనికోసం తెలుసుకున్నామో, ఏ ఆశల కోసం ఆకాంక్షకు తెలంగాణ తెలుసుకున్నామో వారిని పూరిస్తేనే మన ప్రజలు హర్షిస్తారు. టీఆర్ఎస్ కేసీఆర్ కూడా నేను కూడా అభిమాని, గొప్ప నాయకుడు, మూమెంట్ లీడర్, నో డౌట్. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు వేసిన తీరు వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఆ నష్టం మనం పూరించాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ఉద్యోగాలు బయట పెట్టాం. దాంట్లో లొసుకులున్నా సరిచేస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇచ్చాం. 2,00,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇవ్వాలంటే ఒక ధ్యేయంతో ముందుకు పోతా ఉన్నాం. మరొక 1,00,000 ఉద్యోగాలు ఈ 5 ఏళ్ళలో ఇవ్వాలంటే ఒక ధ్యేయంతో ముందుకు పోతా ఉన్నాం. ఒక ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఎంత భారం పడుతుందో మీకు తెలుసు. భారాన్ని మోయడానికి సిద్ధంగా అయ్యాం. కారణం ఏంటంటే తెలంగాణ మనం కోరుకుంది మన ఉద్యోగులు మనకు రావాలని, మన గౌరవం మనం దక్కాలని, మన నీళ్లు మనం పారించుకోవాలని, సగౌరవంగా బతకాలని. ఏది కూడా లేకుండా 9.5 ఏళ్ళు మంటగలిపి నటించింది. కానీ ఆ రకంగా మా ప్రభుత్వం ఉండదమ్మా. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రభుత్వం. మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉద్యోగస్తులు లేని ప్రభుత్వం నడదు. మా మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా చాలా ఉద్యోగం చేసినప్పుడు మేము మంత్రులుగా సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళుంటే వచ్చేది అడిగేది, వినేవారు, మంత్రులు వినేవారు. ఇలా మంత్రులు ఇంటే, ముఖ్యమంత్రి ఇంటే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా వినే పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యంలో మీరు మేము కలిసే ప్రభుత్వం అన్నట్టుగా మీ కోరికలు కూడా చాలా చిన్న కోరికలు. చెప్పిన ప్రకారం 1 crore ఇచ్చినారన్నారు. డబ్బులు ఉన్నాయా? నాకైతే డౌట్ అయింది. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, కొన్ని 1,000 కోట్లు బకాయిలు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆపడు. చెక్కులు ఇచ్చారు, డబ్బులు లేవు. అదే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మన కౌన్సిల్ అడుగుతున్నారు రిలీజ్ చేయండి అని. బట్టి గారు బాగా జవాబు చెప్పారు. ఫోటో కేసీఆర్ ఉంది దాని మీద, కనీసం ఫోటో కూడా మారేదో ఆలోచిస్తాం. డబ్బులు లేవు వాస్తవంగా. కదానా ఖాళీ చేసి మనకి ఇచ్చిపోయినారు. డబ్బులు ఎన్నికలు వస్తాయి? అంత రొటేషన్ సిస్టమ్. మీరు ట్యాక్స్ కట్టాలి, మేము కట్టాలి, ప్రభుత్వం పోవాలి, అది మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ కావాలి. ఆ రకంగా రావాలి. డిఏ పెండింగ్ ఉందన్నారు, టీఆర్సీ పెండింగ్ ఉందన్నారు, పెండింగ్ బిల్స్ క్లియరెన్స్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేయాల్సినవి. అన్నిటికి మించి నేను చేసే ప్రయత్నం ఏంటంటే ఒకరోజు ముఖ్యమంత్రి సమయం ఇప్పిస్తాను, మీరు రండి, మాట్లాడి వివరణ ఇవ్వండి. నాకు కూడా కొంత అవగాహన, ఈ 370 జీవో మీద మీకున్నంత అవగాహన నేను కొద్దిగా చదివాను. సోమేష్ కుమార్ నిర్వాహకం వల్ల 2 జోన్లు కాస్త 7 జోన్లు అయినాయి. జిల్లాలు ఏ విధంగా చేశారో చూశారు. కొడుకల్తో ఒక జిల్లా ఇచ్చారు, మేనల్తో ఒక జిల్లా ఇచ్చారు. అసలు జిల్లా ఏంది? ఒక జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ అంటే ఎంత గౌరవం ఉండేది. ఎటుపోయినాయి
గద్వాల జిల్లా 1.5 కాన్స్టిట్యూన్సీ. అసలు సైంటిఫిక్ మెథడ్ లేకుండా ఒక జిల్లా చేయాలంటే సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఎట్లయితే దానికి సౌలత అవుతుంది. కనీసం ఒక పార్లమెంట్ యూనిట్గా చేసినా బాగుంటుంది. విచ్చలవిడిగా జిల్లాలు చేశారు. జోన్ల వ్యవస్థ అట్నే పెట్టారు. నాకు తెలిసి మీలో చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నోళ్ళు ఉద్యోగాలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా ఆ సమస్య నాంతా ఉంది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. టీజీఓస్కి 400 గజాలు జాగ్రత్త చాలా చిన్నది. ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుంటే కలెక్టర్ గారితో మాట్లాడదాం. మనం ఇచ్చే ప్రాబ్లం ఏం లేదు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మాకు మాజీ మంత్రి గారు లలిత గారు ఉన్నారు, ఇక్కడ షబీర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఉన్నారు. అందరిని కలుస్తాం, కలెక్టర్తో మాట్లాడదాం. ల్యాండ్ ఉంది, మీకు ల్యాండ్ ఇవ్వడానికి టైం రాలేదు. వాళ్ళ ఆఫీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్న ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ కూడా కూడా కట్టుకున్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. మీకు ఇస్తే లాభం, మీకు ఇస్తే ప్రజలకు ఉపయోగపడింది, అంతే కదా. మీకు ఇస్తే ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజా ఉపయోగాల కోసం భూములు పెట్టాలి. హైదరాబాద్లో విచ్చలవిడిగా భూములు అమ్ముతున్నారు. భూములు ప్రైవేట్ భూములు కరెక్ట్గా కడుతుంది. ఈ సందర్భంగా చాలామంది నిజాంని కొంత వేరే దృష్టితో చూస్తారు. నేను నిజాం విషయంలో చాలా అంటే డాక్టరేట్ చేయకపోయినా చాలా చదివాను నేను. నిజాం అనేది గ్రేట్ విజనరీ. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ విజనరీ ఎవరంటే నెహ్రూ. చాలా దూరదృష్టితో పరిపాలన సాగించినటువంటి మహనీయుడు నెహ్రూ. గుండు సూదిగా తయారు కానీ దేశంలో ఇలా రాకెట్ల పక్కన మోడీ గారు ఫోటోలు దిగుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెహ్రూస్ విజన్. ఆ తర్వాత పటిమైన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇవాళ నిజాం కూడా ఎంత దూరదృష్టి అంటే భవిష్యత్ అవసరాల కోసం, అప్పుడు నిజాం స్టేట్ భవిష్యత్ అవసరాల కోసం దాదాపు 3.4 లక్షల ఎకరాల భూమిని వదిలిపోయినాడు ఆయన. అది అలా కేసీఆర్ వరమైంది. విచ్చలవిడిగా ప్రైవేట్ సంస్థలకి, వారి గుత్తేదారులకి, వారికి సంబంధించిన ఆసుపత్రులకి ఎకరాలు ప్రధానమైన ప్లేస్లో ల్యాండ్ ఇస్తున్నారంటే చాలు నిజాం మనకిచ్చిన బహుమానం. నిజాం చాలామంది వేరే కోణంలో చూస్తారు. రజీ వాళ్ళ దగ్గర నిజాం కొంచెం విజనరీ. ఆయన వదిలిపోయిన భూములు ఇలా పందేరం చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వ పరంగా ఉండాలి, అది మా ధ్యేయం. ఇలా ఎన్జిఓకి ఇవ్వడానికి, మీకు ఎన్జిఓకి ఇస్తే అందరూ లాభపడతారు. ఒక ఫంక్షన్లో ఏదో పడితే అందరూ లాభపడే అవకాశం ఉంది. ఈ 1 ఏకర్ భూమి విషయంలో కానీ టీజీఓస్ 400 గజాల విషయంలో కానీ అది వీలైన త్వరలో చేపించే ప్రయత్నం చేస్తాం. మిగతా స్టేట్ అయితే ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నాయో నేను మీకు తప్పకుండా టైం ఇప్పిస్తాను. ఫస్ట్ తర్వాత మీరు వారికి అన్నీ వివరించుకుంటే అవన్నీ అక్కడక్కడ సెటిల్ అయ్యేది. ముఖ్యమంత్రి గారు చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నాడు. గత మాదిరిగా మనం పాలన చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు. ఎవరికి దక్కాల్సిన హక్కులు, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలనే ఒక ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు కానీ మంత్రివర్గం కానీ దృఢమైన ఆలోచనతో ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చాం, మనమే సర్వం అనుకుంటే ముందుకు పోలేము. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరికి అందాల్సిన వాటా, ఎవరికి అందాల్సిన ఫలాలు వారికి అందాలి. తెలంగాణ కోరుకున్న తెలంగాణ 9.5 ఏళ్లలో బంగారు తెలంగాణ అనే పదం కొన్ని కుటుంబాలకు పరిమితమైంది. ఇప్పుడు ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు పైకట్ట కనబడతారు కానీ తెలంగాణ పట్ల చాలా అవగాహనతో ఉన్నారు. చాలా సందర్భాలు చెప్పారు కూడా ఓపెన్గా. దేనికోసం మీరు తెలంగాణ చేసుకున్నారు, ఇవాళ ఎలా ఉంది తెలంగాణ దాని మీద. సో ఆ రకంగా ముందుకు పోవాలి. దాంట్లో మీ పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు ఉద్యోగాలు చేసిన దయచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు సామాన్యులు వస్తారు. ధరణి చూసాం, చిన్న చిన్న రైతులు పాపం ఎంఆర్ఓ చుట్టూ ఎండిఓ చుట్టూ తిరిగి రోజులు అరిగిపోయాయి. భూములు ధరణి విషయంలో నేను ధరణి మీద చాలా మంది నెగిటివ్ మాట ధరణి ఎందుకు మాట్లాడాలనుకున్నాం. నా భూములే ఉన్నాయి. ఇప్పుడు రాజనగర్లో నాకు 11 ఎకరాల భూమి, దాంట్లో దాదాపు 50 ఎకరాలు మాయమైపోయింది. ఎటు మాయమని జరగదు కానీ బుక్ ఉండట్లేదు. సో లోపాలు జరిగినాయి. ఆ లోపాలు సరిద్దరు చిన్న బీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మీరే ఆదుకోవాల్సినట్టు బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. సామాన్యుడు సుఖపడ్డప్పుడే మన ప్రభుత్వం యొక్క సహకారమైన తెలుస్తుంది. భవిష్యత్తులో ఏదో ముందుకు వెళ్దాం. ఈ చిన్న సమస్యలు ఇక్కడే పరిష్కరించుకున్నాం. మిగతా సమస్యలు అంటే ముఖ్యమంత్రి గారు లిమిటెడ్ మెంబర్స్కి మీరు ఇంపార్టెంట్ మెంబర్స్ నేను టైం తీసుకుంటాం. నేను ఉంటాను, కనిపిస్తాను. అది సమస్య పరిష్కార ప్రయత్నం చేసుకుందాం. కిషన్ గారు చెప్పారు మీరు స్టేట్లో దాని గుర్తుపడతో తెలియదు. ఎలక్షన్ ఉంటుందా, మీకు నామినేషన్ ఉంటుందా,
ఏది ఉంటుందో తెలియదు. బట్ మన జిల్లాకి రావడానికి మా వంతు కృషి వెంటనే చేస్తాం. చెప్పినారు మినిస్టర్తో నేను మాట్లాడి వారికి ఒక రిజర్వేషన్ ఉంది, అది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఆ ప్రయత్నం కూడా మా వంతు సహకారం మీకు ఉంటుందని, భవిష్యత్తులో కూడా అందరూ ఖచ్చితంగా ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.